బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భాగీరథ్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కోర్టు పరిశీలించనుంది. భాగీరథ్ రేపు విచారణకు హాజరవుతానని పోలీసులకు మెయిల్ పంపినట్లు ఆయన తరపున వర్గాలు తెలిపాయి. అయితే ఆ మెయిల్ తమకు అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు మరోసారి భాగీరథ్ కు నోటీసులు జారీ చేసింది. అలాగే కరీంనగర్ లోని ఆయన బంధువుకు కూడా నోటీసులు అందజేసినట్లు సమాచారం. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి చర్యపై అందరి దృష్టి నిలిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి ఏదైతే ఉన్నారో వీరికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ వస్తుందా లేదా అన్నది రాష్ట్ర ప్రజానీకం ఉత్కంఠ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పోక్సో ఏదైతే కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి ఇటు ఆ అమ్మాయి తరపున కేసు నమోదు చేశారు. అదే విధంగా ఆమె ఆ పైన బ్లాక్ మెయిల్ చేస్తుందని కూడా ఇక్కడ వీళ్ళు కూడా బండి వర్గంలో కేసు నమోదు చేయడం నేపథ్యంలో ఈ రెండింటి మధ్య ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఇప్పటికే పోలీసులు బండి భగీరథకి నోటీసులు ఇచ్చారు. బండి భగీరథ నిన్నే రావాల్సిందే, పోలీసులు హాజరు కావాల్సిన నేపథ్యంలో నిన్న రాలేదు. దానికి సంబంధించి ఆయన ఒక సాయంత్రం ఒక లేఖ విడుదల చేశారు. ఏదైతే ఈ రోజు నేను రాలేకపోయాను, మీరు సడన్ గా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నాకు కొన్ని అనివార్య కారణాలు రాలేకపోయాను, రేపు వస్తారని ఆయన పోలీసులకు ఏదైతే విచారణ అధికారులకు ఆయన ఒక లేఖ రాయడము, ఆ లేఖ ఈ రేపు హాజరు అవుతారా లేదన్నది చూడాలి. మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చిన రేపు వస్తారనే సమాచారం ఉంది. అయితే ఇప్పుడు హైకోర్టులో దీనికి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై ఏదైతే ఆమె మైనర్ కాదు మేజర్ కాబట్టి ఆమె నా పైన నన్ను ఏదైతే బ్లాక్ మెయిల్ చేస్తూ నా పైన కేసు పెట్టారు కాబట్టి దీనికి సంబంధించి కేసు కొట్టేయాలి, బెయిల్ అనేది కూడా కోర్టుకు వీళ్ళు అప్పీల్ వెళ్ళారు. కోర్టు ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ కొనసాగుతుంది. బెయిల్ పైన ఇప్పటికే నిరంజన్ రెడ్డి సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నాడు. ఈ గత 8 ఏళ్ల కేసు ఎప్పుడు పెట్టడంలో దురుద్దేశం ఏంటి, అదే విధంగా ఆయన మైనర్ కాదు మేజర్ అనేది కూడా ఆయన గట్టిగా వాదిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ఈ కేసు విషయంలో మన కోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుంది అనేది కూడా దాదాపుగా ఏదైతే పోక్సో కేసుకి ఏదైతే ఉందో దీనికి సంబంధించి బెయిల్ ఉండదు, బెయిల్ రాదు అనేది కూడా న్యాయ నిపుణులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే మళ్ళీ సాయి బెయిల్ వస్తుందా భగీరథకి రాదా అనేది కూడా ముఖ్యంగా వస్తుంది. ఒకవేళ బెయిల్ గాన మంజూరు కాకపోతే సాయికి మరిన్ని ఇబ్బందులు తప్ప భగీరథకి అనేది కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి ఆయన పోలీసులు హాజరు కాలేదు, రేపు హాజరు అవుతున్నారు అన్నారు. అయితే బెయిల్ రాకపోతే రేపు హాజరు అవుతారా కాదా అనేది కూడా చూస్తున్నారు. ఇప్పటికే పరాలలో ఉన్నారనేది కూడా పరాలలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇటు పోలీసులు విచారణ చేస్తున్నారని అంటున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీలు అదే విధంగా ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ పోక్సో కేసుకు ఎందుకు ఇంత లేట్ ఆలస్యం అవుతుంది, ఇప్పుడు దాదాపుగా 4-5 రోజులు కేసు ఎఫ్ఐఆర్ చేసినప్పటికీ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అనేది కూడా ఒకవైపు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కూడా ఇటు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయనతో పాటు ఇదే కేంద్రం నుంచి కూడా దీనికి సంబంధించి ఒత్తిడి ఉంది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వారికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చూపిస్తుంది. ఏదైతే చిట్టు విచారణ చేశారో చిట్టు అనేది కూడా కాలయాపన కోసం తప్ప బాధితులకి న్యాయం చేసేందుకు కూడా లేదు అనే విధంగా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఇవాళ విచారణ అయితే కొనసాగుతుంది. బెయిల్ పిటిషన్ ఏదైతే బెయిల్ పిటిషన్ వేశారో దాని బెయిల్ పిటిషన్ ఇప్పుడు వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇటు బాధితుల తరపున న్యాయవాది అదే విధంగా ఏదైతే పిటిషన్ వేశారో భగీరథ వారి తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదనలో మరి కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందో, స్టే ఇస్తుందా లేకుంటే బెయిల్ ఇవ్వదా అనేది కూడా ఉత్కంఠ ఉంది. కాబట్టి దీనిపై మరి కాసేపట్లో మనకి బెయిల్ భగీరథకు బెయిల్ వస్తుందా రాదనేది ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.